డియర్ స్టూడెంట్స్, మనం ఎనర్జీ అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత కైనెటిక్ ఎనర్జీని గురించి నేర్చుకుందాం. ఏ ఎనర్జీకైనా యూనిట్ జౌలే. కైనెటిక్ ఎనర్జీకైనా, పొటెన్షియల్ ఎనర్జీకైనా, సోలార్ ఎనర్జీకైనా, దేనికైనా కూడా యూనిట్ అనేది జౌలే అనమాట. తెలుసుకోండి. నెక్స్ట్, ఏంటి కైనెటిక్ ఎనర్జీ అంటే? గతిశక్తి అంటే ఏంటి? టేక్ ఏ హెవీ బాల్, డ్రాప్ ఇట్ ఆన్ ఏ థిక్ బెడ్ ఆఫ్ శాండ్. మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక ఇసుక నేల ఇలా ఉందన్నమాట. ఈ క్రిందంతా ఇసుకుంది. ఇదంతా గూడా ఒక బాల్ తీసుకొని కొంత ఎత్తు నుంచి అలా దీని మీద వేయండి. ఎప్పుడైతే ఈ బాల్ వచ్చి పడిందో వేగంగా వచ్చి పడుతుంది గదా! ఇక్కడ డిప్రెషన్ అంటే గుంటలాగా పడింది. ఇదే బాల్‌ని ఇంకా ఎత్తు నుంచి వేయండి. అప్పుడు అది మరింత వేగంతో వచ్చి ఇక్కడ పడుతుంది. అప్పుడు ఎక్కువ డిప్రెషన్ వచ్చింది. అంటే ఈ 2 సందర్భాలలో ఎప్పుడు ఎక్కువ పని జరిగింది? మొదటి సందర్భంలో కొంచెం వర్కే జరిగింది. చిన్న డిప్రెషనొచ్చింది. అంటే గుంటలాగా. రెండో సందర్భంలో ఎక్కువ డిప్రెషనొచ్చింది. అంటే ఏ సందర్భంలో ఎక్కువ ఎనర్జీ ఉందంటే, రెండో కేస్‌లోనే ఎనర్జీ ఎక్కువుంది. సో, వేగం గనక పెరిగితే ఎనర్జీ గూడా పెరుగుతున్నది. ఆ ఎనర్జీ ఈ బాల్‌కి ఎలా వచ్చింది? దాని వేగం వల్లొచ్చింది. ఒక బాల్‌ని ఇక్కడి నుంచే వెయ్యి, అసలు పెద్ద డిప్రెషన్ గూడా పడదు. దానికి ఎనర్జీ లేదు. సో, దీని నుంచి నువ్వేం అర్థం చేసుకున్నావు? ఒక బాల్‌కి దాని వేగం గనక పెరిగితే ఎనర్జీ పెరుగుతున్నదని మీకు అర్థమైపోయిందనమాట. అదే ఈ యాక్టివిటీ. నెక్స్ట్, సెటప్ ది apparatus యాస్ షోన్ ఇన్ ది ఫిగర్. ఇక్కడ ఓ చిన్న apparatusని సెటప్ చేసుకున్నాడు. అది ఏంటి అంటే, ప్లేస్ ఏ వుడెన్ బ్లాక్ ఆఫ్ నోన్ మాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ట్రాలీ ఎట్ ఏ కన్వీనియంట్ ఫిక్స్డ్ డిస్టెన్స్. నెక్స్ట్, ప్లేస్ ఏ నోన్ మాస్ ఆన్ ది పాన్ సో దట్ ది ట్రాలీ స్టార్ట్స్ మూవింగ్. ఇక్కడ ఏదో చిన్న సెటప్ చేసుకున్నాడనమాట. ఇదే ట్రాలీ. ఇదొక ట్రాలీ అనమాట. ఇక్కడ ఒక చిన్న బ్లాక్ ఒకటి పెట్టాడు. బ్లాక్ ఒకటి పెట్టేసి నెక్స్ట్ ఈ ట్రాలీకి తాడు కట్టేసి ఇలా ఒక ప్యాన్ పెట్టాడనమాట. ఇదిగో ఇది తాడు. ఇది తాడు. ఇక్కడ ఒక పళ్ళెం పెట్టి పళ్ళెంలో వెయిట్ పెట్టాడు. అప్పుడు ఆ వెయిట్ వల్ల ఏమవుతుందంటే ఈ ట్రాలీ స్పీడ్‌గా వచ్చి దీనితోటి ఢీకొంటుంది. అప్పుడు ఇక్కడున్న ఈ బ్లాక్ ఉంది చూసారా? అది జరిగింది. దీని నుంచి ఏం చెప్తావు నువ్వు? వేగంగా వచ్చే ఈ ట్రాలీకి ఎనర్జీ ఉంది. ఎలా తెలుసు నీకు ఎనర్జీ ఉందని? ఎనర్జీ ఉండబట్టే అది ఈ బ్లాక్‌ను నెట్టేసింది. సరే, ఓకే. ఈసారి దీంట్లో పళ్ళెంలో ఎక్కువ మాస్ పెట్టు. బరువు ఎక్కువ పెట్టి చూడు. అప్పుడు ఈ ట్రాలీ ఇంకా వేగంగా వచ్చి దీన్ని ఢీకొంటుందనమాట. ఇది ఇంకా ఎక్కువ జరిగింది. అంటే ఈ ట్రాలీ మరింత పని చేయగలిగింది. ఇందాక కొంచెమే చేసింది పని. ఎందుకంటే కొంచెం దూరమే జరిపింది. ఇప్పుడు ఈ ట్రాలీ మరింత పని చేయగలిగింది. ఎలా? దాని వేగం పెరిగింది కాబట్టి. సో, నువ్వు ఏం కంక్లూజన్ చేస్తావు? ఒక బాడీకి వేగం పెరిగితే దాని ఎనర్జీ పెరుగుతుంది. వేగం తగ్గితే దాని ఎనర్జీ తగ్గుతుంది. ఒక చిన్న బుల్లెట్ తీసుకో. గన్‌లో ఉండే బుల్లెట్. చేత్తో పట్టుకో. నీ పక్కన కూర్చున్నోడిని పొడు. అప్పుడు వాడికేమన్నా అవుతదా? ఏం గాదు. బుల్లెట్‌లో ఏం ఎనర్జీ లేదని తెలిసిపోయింది నీకు. అటు పొడిస్తే ఏమవుద్ది వాడికి? ఏం గాదు. అదే బుల్లెట్‌ని గన్‌లో బెట్టి ఫైర్ చేస్తే డ్యామేజ్ అవుతది. ఎందుకని అంటే అత్యంత వేగంగా వస్తదనమాట బుల్లెట్. ఫాస్ట్‌గా వచ్చే బుల్లెట్‌కి ఎనర్జీ ఉంది. అంతే కదా దానర్థము? ఫాస్ట్‌గా వచ్చే బుల్లెట్‌కి ఎనర్జీ ఉంటుందనమాట. సో, దీని నుంచి మనకేం తెలుస్తుందంటే ఒక బాడీకి దాని ఎనర్జీ వల్ల, దాని వేగం వల్ల ఎనర్జీ వస్తుంది. అట్లొచ్చే ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ అంటారు. ఓకేనా? ఇక్కడ బుల్లెట్ విషయం గూడా చెప్పున్నాడు. సో, మనం గూడా తెలుసుకోవాలి ఇక్కడ బుల్లెట్ అంటే ఏంటి? బుల్లెట్ ఎక్కువ వేగంతో వస్తున్నది గాబట్టి దానికి ఎనర్జీ ఉందని. ఈ రకంగా వచ్చే ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ అంటారు. కైనెటిక్ ఎనర్జీ అనంగానే నువ్వేం చెప్పాలంటే, సార్ కైనెటిక్ ఎనర్జీని కేఈతో డినోట్ చేస్తారు. కైనెటిక్ ఎనర్జీ అనేది వేగం వల్ల ఒక వస్తువుకు కలిగే ఎనర్జీ. ఎక్కువ వేగం ఉంటే ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది.
తక్కువ వేగం ఉంటే తక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. అసలు వేగమే లేకపోతే కైనెటిక్ ఎనర్జీ 0 ఉంటుంది. అది నీకు తెలిసేది. ఈ కైనెటిక్ ఎనర్జీకి డెఫినేషన్ ఇచ్చాడు. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ది ఎనర్జీ పొసెస్డ్ బై ఎ బాడీ డ్యూ టు ఇట్స్ మోషన్. ఇంపార్టెంట్. కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి అని అడుగుతాడు. ఒక వస్తువుకు దాని వేగం వల్ల కలిగే ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ అంటారు. ఓకేనా? దాని వేగం వల్ల కలిగే ఎనర్జీ. బుల్లెట్‌కు ఉండదు. బుల్లెట్ వేగంగా వెళ్ళటం వల్ల దానికి ఎనర్జీ ఉంటుంది. అది మీరు తెలుసుకోండి. ఎగ్జాంపుల్స్ ఏంటి? ఏ మూవింగ్ బుల్లెట్, బ్లోయింగ్ విండ్ వీస్తున్నటువంటి గాలి, ఏ రొటేటింగ్ వీల్ తిరుగుతున్న చక్రము, ఏ స్పీడింగ్ స్టోన్ వేగంగా వెళ్తున్న రాయి, వీటన్నిటికీ కూడా కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. అవన్నీ కూడా వర్క్ చేయగలుగుతాయి. అర్థమవుతుందా? కాబట్టి ఫ్లోయింగ్ వాటర్, ప్రవహించే నీళ్లు, వీటన్నిటికీ కూడా కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది అని తెలుసుకోండి. ఓకేనా? ఇక్కడ కైనెటిక్ ఎనర్జీకి ఒక చిన్న ఎక్స్‌ప్రెషన్ డిరైవ్ చేశాడు. కేర్‌ఫుల్‌గా చూడండి. ఈ ఎక్స్‌ప్రెషన్ ఏంటంటే కైనెటిక్ ఎనర్జీకి చిన్న ఫార్ములా రాబడుతున్నామనమాట. కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా ఏంటంటే E = ½ mv² అని రాబట్టాలి. ఓకేనా? ఇది కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా. E = ½ mv². ఈ ఫార్ములాని ఇప్పుడే డిరైవ్ చేద్దాం మనం. రాబడదాం. ఇప్పుడు మనం కైనెటిక్ ఎనర్జీకి ఒక ఫార్ములా డిరైవ్ చేద్దామని కదా మన ఉద్దేశం. Ke = ½ mv². అది కైనెటిక్ ఎనర్జీకి సంబంధించిన ఫార్ములా. దాన్ని మనం ఇప్పుడు డిరైవ్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఒక బాడీ ఉంది. దాని మాస్ ఎంత అంటే m. ఆ బాడీ మీద అది మామూలుగా ఇట్లా వెళ్తున్నది. దాని ఇనీషియల్ వెలాసిటీ ఎంత అంటే u. మరి ఆ బాడీ మీద మనం F అనే ఫోర్స్‌ను అప్లై చేసాం. ఆల్రెడీ అది వెళ్తున్నది ఇటువైపు. దాని మీద ఎప్పుడైతే మనం ఫోర్స్‌ను అప్లై చేసామో అది ఇంకా స్పీడ్‌గా వెళ్ళిపోయిందనమాట. అందువల్ల దాని వెలాసిటీ మారిపోయింది u నుంచి vకు. అప్పుడు ఖచ్చితంగా దానికి యాక్సిలరేషన్ ఉన్నట్టు లెక్క. ఎందుకని? ఎప్పుడైతే వెలాసిటీ మారిందో ఆ బాడీకి యాక్సిలరేషన్ ఉంటుంది. లేదా ఫోర్స్‌ను అప్లై చేస్తే బాడీకి యాక్సిలరేషన్ అనేది కలుగుతుంది. అదే కదా న్యూటన్ సెకండ్ లా. ఒకవేళ ఒక బాడీ ఒకే వెలాసిటీతో వెళ్తుంటే దాని యాక్సిలరేషన్ 0. సరే, ఈ ఫోర్స్‌ను అప్లై చేయటం వల్ల అదేమైందంటే డిస్ప్లేస్ అయింది. s దూరం వెళ్ళిందనమాట. మాస్ ఏం మారదు. ఓకేనా? ఇప్పుడు మనకేం ఫార్ములా వేద్దామంటే v² - u² = 2as అనేది మీరు నేర్చుకున్న ఫార్ములానే అది వేస్తున్నా. u అంటే ఏంటి? ఇనీషియల్ వెలాసిటీ. v అంటే ఏంటి? ఫైనల్ వెలాసిటీ. a అంటే ఏంటి? యాక్సిలరేషన్. s అంటే ఏంటి? దానిలో కలిగినటువంటి డిస్ప్లేస్మెంట్. ఎవరైనా వచ్చి దాని వేగం ఎందుకని పెరిగింది అంటే మనం ఫోర్స్‌ను అప్లై చేశాం కదా, అందువల్ల దాని వేగం పెరిగింది. ఓకే. ఇప్పుడు దీని నుంచి s ఎంత? v² - u²/2a. అంతేనా? దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ పని జరిగింది. అసలు పని చేసిందెవరు? ఎప్పుడైనా సరే నేను మీకు చెప్పా, ఫోర్స్ అనేది పని చేస్తుంది. మనము నెట్టినా మనం అప్లై చేసిన ఫోర్సే పనిచేసేది. వర్క్ ఎవరు చేస్తారు? వర్క్ ఫోర్స్ చేస్తుంది ఎప్పుడైనా సరే. అది ఏం జరిగింది ఇక్కడ వర్కు? ఏం జరిగిందంటే ఈ బాడీని నెట్టిందిగా. నెమ్మదిగా పోయే బాడీని ఫాస్ట్‌గా పోయేటట్టుగా నెట్టింది కదా ఇది. అదే అది చేసిన వర్కు. ఆ వర్క్ ఎంతో కనుక్కోబోతున్నా నేను. W = Fs అని మీకు తెలుసు. అందుకని అదే రాస్తున్నా. F అంటే ma అని కూడా మీకు తెలుసు. న్యూటన్ సెకండ్ లా. MAS వేస్తున్నాను. MAS అంటే ఇప్పుడే పైన కనుక్కున్నాం కదా ఈక్వేషన్ నెంబర్ 1లో. v² - u²/2a అని సబ్స్టిట్యూట్ చేస్తున్నా నేను. దేనికి బదులు? ఎస్కు బదులు. ఏకు క్యాన్సిల్. అంటే ½ ఇక్కడ 2 ఉంది కదా. m
ఇంటూ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్. అంతేనా? నెక్స్ట్ ఇక్కడ రాస్తా ఇంకా డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్ మల్టిప్లై చేసేస్తున్నా. హాఫ్ ఎంవి స్క్వేర్ మైనస్ హాఫ్ ఎంయూ స్క్వేర్. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అనమాట. ఏంటి ఈ ఫార్ములా, ఎందుకని దీనికి అంత ఇంపార్టెన్స్? దీన్ని వర్క్ ఎనర్జీ థీరం అంటారు, గుర్తుపెట్టుకోండి. వర్క్ ఎనర్జీ థీరం దీని పేరు. వర్క్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనటిక్ ఎనర్జీ. ఇదేమో ఇనీషియల్ కైనటిక్ ఎనర్జీ హాఫ్ ఎంయూ స్క్వేర్ అంటే, ఇదేమో ఫైనల్ కైనటిక్ ఎనర్జీ హాఫ్ ఎంవి స్క్వేర్ అంటే. తీసేస్తున్నాం కాబట్టి చేంజ్ ఇన్ కైనటిక్ ఎనర్జీ. వర్క్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనటిక్ ఎనర్జీ అనేది వర్క్ ఎనర్జీ థియరం అవసరం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఈ ఆబ్జెక్ట్ గనక స్టార్టింగ్లో రెస్ట్లో ఉంటే అప్పుడు యూ 0 కదా, అది రాస్తున్నా నేను. ఏమని రాస్తాను? when the object initially at rest, ఒకవేళ గనక అది స్టార్టింగ్లో రెస్ట్లో ఉంటే యూ 0 కాబట్టి డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ హాఫ్ ఎంవి స్క్వేర్ అవుతుంది. ఎందుకంటే తర్వాత హాఫ్ ఎంయూ స్క్వేర్ 0 కదా. ఈ రకంగా వర్క్ జరిగిందనమాట. ఈ వర్క్ అనేది ఎలా జరిగింది? నేను మీకు ఎప్పుడో చెప్పాను, వర్క్ జరగాలంటే ఎనర్జీ ఉండాలని. ఆ ఎనర్జీ వల్లనే వర్క్ జరిగింది. ఎనర్జీ ఎట్లా వచ్చిందంటే వేగంగా వస్తున్నది కదా అది, అందువల్ల వచ్చింది. సో వర్క్ అన్న ఎనర్జీ అన్న ఒకటే. ఆ ఎనర్జీనే కైనటిక్ ఎనర్జీ అనమాట. సో కైనటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ హాఫ్ ఎంవి స్క్వేర్. ఎట్లా అని ఎవరిని అడిగితే, వర్క్ ఎలా జరిగింది? ఎనర్జీ ఉంటేనే కదా జరిగేది వర్క్. నేను ఎప్పుడో చెప్పాను మీకు, ఎనర్జీ ఎక్కువ ఉంటే వర్క్ ఎక్కువ జరుగుతుంది, ఎనర్జీ తక్కువ ఉంటే వర్క్ తక్కువ. అసలు ఎనర్జీనే లేకపోతే వర్క్ జరగదని చెప్పాను. సో ఇదే కైనటిక్ ఎనర్జీ అంటే. కైనటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్. అంటే ఎం అంటే ఇక్కడ మాస్, వి అంటే వెలాసిటీ. ఒకవేళ గనక రెస్ట్లో ఉందనుకో ఒక బాడీ, వెలాసిటీ 0 కదా, కైనటిక్ ఎనర్జీ కూడా 0 అవుతుంది. వెలాసిటీ ఎంత ఎక్కువ ఉంటే కైనటిక్ ఎనర్జీ అంత ఎక్కువ ఉంటుంది. సో ఈ ఫార్ములాని ఇలా డిరైవ్ చేయాలి, చాలా సింపుల్ అనమాట ఇది. కైనటిక్ ఎనర్జీకి ఫార్ములా తెలిసిపోయింది. కైనటిక్ ఎనర్జీ దేని వల్ల వస్తుందో కూడా మీకు తెలుసు, వేగం వల్ల వస్తుంది. వేగంగా వెళ్ళే వస్తువుకు కైనటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, స్లోగా వెళ్ళే వస్తువుకు కైనటిక్ ఎనర్జీ తక్కువ ఉంటుంది. అసలు రెస్ట్లో ఉంటే కైనటిక్ ఎనర్జీ ఉండదు. ఓకేనా? అది మనం నేర్చుకున్న అంశం. సో ఈ ఫార్ములాని మనం డిరైవ్ చేసేసాం. ఇక్కడ చూడండి, ఒక ఆబ్జెక్ట్, చిన్న ఎగ్జాంపుల్ లెక్క. ఒక ఆబ్జెక్ట్ అట ఎంత వెలాసిటీ, ఎంత మాస్ దాన్ని, ఆబ్జెక్ట్ మాస్ 15 kg. గమనించారా మీరు? ఇది ఏముంది, ఇక్కడ మాస్ ఇచ్చాడు 15 అని. నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే యూనిఫామ్ వెలాసిటీ 4 meters per second అని ఇచ్చాడు. కైనటిక్ ఎనర్జీ K ఈజ్ ఈక్వల్ హాఫ్ ఎంవి స్క్వేర్ కదా, హాఫ్ ఎంవి స్క్వేర్ అని రాస్తున్నాను. హాఫ్ ఇంటూ ఎం అంటే ఎంత ఇచ్చాడు, 15 kg. వెలాసిటీ ఎంత ఇచ్చాడు, 4 meter/second. అంటే 4 into 4 వేస్తా, ఎందుకంటే వి స్క్వేర్ ఉంది కాబట్టి. 2 రెండ్ల అప్పుడు 15 రెండ్ల 30, 3 4 120, 120 కైనటిక్ ఎనర్జీ కదా నువ్వు కనుక్కుంది. కైనటిక్ ఎనర్జీ అంటే ఎనర్జీనే కదా, జౌల్స్. అయిపోయింది, 120 జౌల్స్ అని వచ్చేసింది మనకి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి, వాట్ ఈస్ ది వర్క్ డన్? వెలాసిటీ ఎంతటా 30 నుంచి km/h నుంచి 60 km/h పెరిగిందట. మరి మాస్ ఎంత అంటే 1500 kg అట. అలాంటప్పుడు వర్క్ ఎంత జరిగింది అంటున్నాడు. ఫస్ట్ ఒక్కసారి మాస్ రాసుకో, 1500 kg అని రాసి పెట్టుకో. ఫస్ట్ వెలాసిటీ ఎంత, 30 కదా, దాని ఇనీషియల్ వెలాసిటీ అంటారు కదా. u ఈజ్ ఈక్వల్ 30 km/h ఉంది. దాన్ని మీటర్/సెకండ్ లోకి మార్చాలంటే 5/18తో పెంచాలి. 30ని 5/18తో పెంచాలి. ఇక్కడ ఇట్లా వేసాడులే అంతా. ఎప్పుడైనా సరే km/hని మీటర్/సెకండ్ లోకి మార్చాలంటే 5/18. 30 × 5/18 వేయండి. ఇక్కడ 30 × 5/18 వేస్తే ఆటోమేటిక్గా మీటర్/సెకండ్ లోకి మారిపోయి ఇంత వచ్చింది.
ఓకేనా? నెక్స్టు కావాలంటే చూసుకోండి. మూడో ఎక్కంతోటి 3 ఆర్ల 3 10ల 2 2 మూళ్ళ 2 5ల 5 5లు 25/3 సరిపోలా? అలానే ఫైనల్ వెలాసిటీ 60 గదా! 60ని కూడా ఇలానే మార్చుకోండి. ఫైనల్ వెలాసిటీ వచ్చేసింది. ఇప్పుడు వాడికి ఏం కావాలంటే వర్క్ కదా! వర్క్ అంటే ఇక్కడ రాస్తా నేను. W = ½ mv² - ½ mu² అని చెప్పలా నేను ఇందాక? వర్క్ అంటే చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అని. అదే వేద్దాం మనం. అప్పుడు ½ m కామన్ తీయండి. v² - u². అప్పుడు ½ m అంటే 1500 ఇంటూ v² అంటే 25/3 హోల్ స్క్వేర్ మైనస్ 50/3 హోల్ స్క్వేర్. అంతే కదా? ఆటోమేటిక్గా దీన్ని నేను సింప్లిఫై చేస్తాను చూడు. ½ ఇంటూ 1500 దీన్ని నేను ఇప్పుడు సింప్లిఫై చేయడానికి ట్రై చేస్తా. is equal to ½ into m into v² minus u² కదా. ½ into 1500 into 25/3 into 25/3 మైనస్ v² minus u² ముందు v² రాయలేవు అంటే 50/3 రాయాలి. ఇందాక కూడా పొరపాటు రాసా. ½ into 1500 into 50/3 into 50/3 మైనస్ 25/3 into 25/3 ఈజ్ ఈక్వల్ టు ½ into 1500 into 25/3 2 కామన్ తీస్తా. ఇంటూ 25/3 ఇంటూ 25/3 కామన్ తీసేస్తున్నా నేను. అప్పుడు ఇక్కడ ఒక 2 మిగులుతుంది. ఇంటూ ఇక్కడ కూడా 2 మిగులుతుంది. ఇక్కడ -1 మిగిలేది. 4లోంచి ఒకటి పోతే 3. ½ into 1500 into 25/3 into 25/3 ఇంటూ 3. ఈ 3కు క్యాన్సిల్. అప్పుడు 1500 ఇంటూ 25 25 625 బై 2 3 6. ఇంకా దీన్ని నువ్వు చేయడానికి ఏముంది? 1500 ఇంటూ 625/6 అంటే ఖచ్చితంగా ఈ 2 మల్టిప్లై చేయాల్సిందే. వచ్చిన దాన్ని 6తో భాగించాల్సిందే. ఎంత వస్తే అన్ని జౌల్స్ అనమాట. మీరు భాగించుకోండి. 2 మల్టిప్లై చేసి వచ్చిన దాన్ని 6తో భాగించుకోవడం మీరు చేయగలరు. అప్పుడు మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇదిగో ఇంత వచ్చిందనమాట. అన్ని జౌల్స్ మీరు కావాలంటే క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి. సో ఇదంతా కూడా దేని గురించి? కైనెటిక్ ఎనర్జీని గురించి నేను మీకు చెప్పేశాను. సరే, దీంట్లో చిన్న చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ది కైనెటిక్ ఎనర్జీ? ఇక్కడ చూడండి. వాట్ ఈస్ ది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్? కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటంటే, కైనెటిక్ ఎనర్జీ ఇస్ ది ఎనర్జీ పొసెస్డ్ బై ఎ బాడీ బై విర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్. ఒక వస్తువుకు దాని మోషన్ వల్ల కలిగే శక్తిని కైనెటిక్ ఎనర్జీ అంటారు. రైట్ అన్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ అంటే ఏముంది? K = ½ mv² అని చెప్పాను కదా. K = ½ mv². ఓకే. Next, the kinetic energy of an object of mass m moving with a velocity 5 meters per second is 25 joules. What will be its kinetic energy when its velocity is doubled? Velocity double అయితే అప్పుడెంత? What will be its kinetic energy when its velocity is increased 3 times?
ఏదో మాస్ ఇచ్చాడు, మాస్ ఎంత ఇచ్చాడు, m ఇచ్చాడు, వెలాసిటీ 5 ఇచ్చాడు, కైనెటిక్ ఎనర్జీ 25 ఇచ్చాడు. వెలాసిటీ డబుల్ అయితే ఎంత, ట్రిపుల్ అయితే ఎంత అంటున్నాడు. సరే చేసి చూద్దాం. చూడండి, ఈ ప్రాబ్లంలో మాస్ ఎంత ఇచ్చాడు, m ఈజ్ ఈక్వల్ m అని ఇచ్చాడు. ఓకేనా. నెక్స్ట్ దాని వెలాసిటీ ఎంత ఇచ్చాడు, 5 మీటర్ పర్ సెకండ్. కైనెటిక్ ఎనర్జీ ఎంత ఇచ్చాడు, 25 జౌల్స్ అని ఇచ్చాడు. ఏదో వెలాసిటీని ఒకసారి డబల్ చేశాడంట, ఒకసారి ట్రిపుల్ చేశాడంట. ఫస్ట్ కేస్ 1, ke ఈజ్ ఈక్వల్ హాఫ్ mv² అని రాస్తున్నాను, అంతేనా. ke అంటే ఎంత, 25 ఈజ్ ఈక్వల్ హాఫ్, m ఇవ్వలేదు కాబట్టి m, v² అంటే ఇంటూ 5² అంటే 25. రెండు వైపులా 25 క్యాన్సిల్. m ఈజ్ ఈక్వల్ ఈ 2 అటు పంపించు, 2 kg. ఓకే, m వచ్చేసింది కదా. వెలాసిటీ ఈజ్ డబుల్డ్, అంటే వెలాసిటీ ఎంత ఇప్పుడు 5 కదా, 10 అయింది మీటర్ పర్ సెకండ్. మరి ఇప్పుడు ke కనుక్కుంటున్నా, దాన్ని ke1 అనుకుంటాలే. హాఫ్ ఇంటూ m అంటే ఇప్పుడు నీకు ఎంత వచ్చింది చెప్పు, 2 ఇంటూ v² అంటే 10 ఇంటూ 10, 2కు 2 క్యాన్సిల్, 100 జౌల్స్. ఇంతకుముందు ఎంత ఉంది, వెలాసిటీని గనక డబుల్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ 4 రెట్లు పెరుగుతుంది. ఎందుకంటే స్క్వేర్ ఉంది కాబట్టి. వెలాసిటీని డబల్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ 4 రెట్లు. ఈసారి దాంట్లో వెలాసిటీని ట్రిపుల్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ 9 రెట్లు పెరుగుతుంది. 9 ఇంటూ 25 అవుతుంది. చేసి చూద్దాం ఇప్పుడు మనం. కేస్ 2, మాస్ ఎంత, 2 kg. వెలాసిటీ ట్రిపుల్ చేశాడు కదా, 15 మీటర్లు పర్ సెకండ్. కైనెటిక్ ఎనర్జీ కావాలి కదా, హాఫ్ ఇంటూ mv² కదా, m అంటే 2 ఇంటూ 15 ఇంటూ 15, 2కు 2కు క్యాన్సిల్, 15 225 జౌల్స్. ఎందుకంటే కైనెటిక్ ఎనర్జీ కనుక్కున్నాం కాబట్టి జౌల్స్. అంటే ఎన్ని రెట్లు పెరిగింది చెప్పు, 25ను 9తో పెంచితే ఎంత, 225 కదా. అట్లా ఒకవేళ వెలాసిటీని 4 రెట్లు పెంచితే కైనెటిక్ ఎనర్జీ 16 రెట్లు పెరుగుతుంది. 25 ఇంటూ 16 డైరెక్ట్గా చెప్పగలిగి ఉండాలి. అది దాని ఆన్సర్ అనమాట. అలా చేయాలి. సో కైనెటిక్ ఎనర్జీని గురించి మనం డీటెయిల్డ్గా నేర్చుకున్నాం. ఓకేనా, రైట్.